వైఫ్ రివెంజ్ తీర్చుకుంటే లైఫ్ ఎలా మారిపోతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. और चमक चमक चाम चुटको चुटको चांस दोरिके रो होइया छनक छनक चाम पटको पटको చంపెదరు బులే బయ్యా. అబ్బా కొత్త లాడ్జా అదిరింది. లాడ్జ్ కాదా ఇది, మా ఇల్లే. మీ ఇల్లా? మీ ఇంట్లో మీ ఆవిడ లేదా? ఇంట్లో నాగపాముని పెట్టుకొని కట్లపాముని ఎవరన్నా తీసుకొస్తారే? ఇంకో విషయం తెలుసా, మావిడ నా మాట వినలేదనుకో మావిడనే కొడతా, మావిడ నా మాట వినలేదనుకో మావిడనే కొడతా. 2 సార్లు మీ ఆవిడ ఎందుకు? రెండిట్లో వినలేదనే ఉందిగా. మాయల మరాఠీ. ఏం మరాటే, నువ్వు అంతా ఈజీకి ఫ్లాట్ అయ్యా, మాదాపూర్ ఫ్లాట్ అమ్మితే కానీ నువ్వు ఫ్లాట్ అవ్వాలా. మేము మీకు అంత ఈజీగా ఫ్లాట్ అయ్యామనుకోండి, మా జీవితాన్ని ఫ్లాట్ కన్ఫర్మ్ చేసేస్తారు. అవునా కాదా? అవునా కాదా? అవునా. ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల ఎవరు ఆవిడ? నాగపాము. అర్థమైంది మీ ఆవిడని. ఇప్పుడు ఇక్కడ ఉన్న కట్లపాం పరిస్థితి ఏంటి? నా ఎదురుగా వచ్చిందేంటి? నీకు వాసిపోద్ది. ఇప్పుడు మీ ఎదురుగా వచ్చిందేంటి? నాకు వాసిపోద్ది. ఎవరు ఆవిడ? నువ్వు ఊరికెళ్ళావు కదా, దాన్ని ఇంట్లో తీసుకొచ్చి బెల్లి డాన్స్ చేయిస్తున్నాను. లేకపోతే ఏంటి, ఫ్రెండ్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం మీద చేసి మాట్లాడతారా? మనం ఇంత క్లోజ్ గా ఉంటే అది అలా అడుగుతాను నేను అన్నానా? నాకు ఎప్పుడు అన్నారు? అన్నారు ఇందాకే అన్నారు, నేను మర్చిపోయినబ్బా. సారీ అండి, అనవసరంగా మీ ఫ్రెండ్షిప్ ని అపార్థం చేసుకున్నా. నమస్కారం అండి. నమస్కారం. కన్ఫర్మ్ అండి, మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న కన్ఫర్మ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకుంటుంది నేను అన్నానా? నాకు ఎప్పుడు అన్నారు? ఇందాకే అన్నారు, అసలే మర్చిపోయింది సుమా. ఏమండి, నేను టీ తీసుకొస్తా. అలాగే తీసుకురా. అమ్మో, ఇంట్లో మీ ఆవిడ ఉంది, నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. ఎందుకు అలా అరుస్తావు? దానిలో పడుకున్నారేంటి మరి? మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ పడుకునే వాళ్ళం? ఎప్పుడు మనం రెగ్యులర్ గా లాడ్జిలోనే కదా పడుకుంటా. చిన్నప్పుడు మా ఇంట్లో 10 బెడ్లు ఉన్నా మీ ఇంట్లో వచ్చి నేను ఎక్కడ పడుకునేవాడిని? నా ఒళ్ళోనే పడుకున్నా. ఇప్పుడు ఎక్కడ పడుకున్నానే? దానిలో పడుకున్నారు. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఇప్పుడు దాని వల్ల నేను పడుకోలేదనుకో, వీడు ఫ్రెండ్ అయిపోతే మారిపోయాడు అని అది అనుకుంటుందా లేదా? ఏంటి చేతిలో? టీ. నాకు టీ తాగను, నేను కాఫీ తాగను. కాఫీ తీసుకురాపో. పద. ఎక్కడికి చెప్తారా? ఏరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఏమండి ఆ ఏమండి ఏం చేస్తున్నారండి? దొంగ పోలీస్ ఆడుకుంటున్నావు. ముందు తలుపు తీయండి, బయటికి రండి. ఏంటే ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీస్ ఆడుకుంటున్నామే. దొంగ పోలీసు రూమ్ లో ఆడడం ఏంది? ఇక్కడ బయట ఆడాలి కదా. పూజ, మనం చిన్నప్పుడు దొంగ పోలీస్ ఎక్కడ ఆడేవాళ్ళం? మా రూమ్ లో ఆడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నానే? మన రూమ్ లో. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఆయన తల పెట్టుకొని గొల్లెం పెట్టుకోవడం ఏంటండి? పొలం పెట్టకపోతే పోలీసు వాళ్ళు పట్టుకోరా? ఇప్పుడు ఏంటి చేతిలో? అది కాఫీ. నేను కాఫీ తాగను, టీ తీసుకురాపో. ఏమండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఏమండి ఎక్కడ ఉన్నారండి? దగ్గర ఉన్నావులే. ఎక్కడ ఉన్నారు? బయటికి రండి. ఏంటి సోఫా వెనకాల ఏం చేస్తున్నారు? 2 రూపాయలు పడిపోతే వెతుకుతున్నానే. అది ఎక్కడ ఉంది? ఇది కూడా ఇదే వెతుకుతుంది, ఇక్కడే ఉంది. బయటికి రండి ముందు. 2 రూపాయలు దొరికిన తర్వాత వస్తాం. ముందు బయటికి రండి. ఒక దగ్గర ఉండరా మీరు? చిన్నప్పుడే ఒక దగ్గర ఉండలేదు, పెద్ద అంతరాకి ఎక్కడ ఎలా ఉంటామే? ఏంటది? కాఫీ టీ. 2 తెచ్చేసిందా? నేను కాఫీ టీ తాగను. మరి ఏం తాగుతారు? జ్యూస్ తాగుతాను. ఏమండి కాలుకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు. తాళి కట్టిన ప్రతి వాడు అలానే చేస్తాడు. వెళ్ళి తీసుకురాపో. ఏమండి ఏ జ్యూస్ కావాలి? ఏదో ఒకటి పట్టుకురా. మాటికి జ్యూస్ పిండుతున్నావు కదా నాది నువ్వు. పూజా తూ ఘర్ జా, మై ఫోన్ కర్తా హూ, జబ్ తూ ఆజా, జబ్ బజాయేంగే బాజా. పిల్లలు ఏంటో ఏమీ అర్థం కారు. ఏమో సడన్ గా వస్తారు, ఒక ఫోన్ చేయరేంజ్ అంతా ఇంట్లో ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తుంటారు. శ్యామలా శ్యామలా శ్యామలా. హే శ్రీరామ్ మనోజ్ సతీష్. ఎవరా దరిద్రులారా మామిడి పట్టుకుంటారు? ఎవరా మీరందరూ? నా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. బ్రిడ్జ్ మీద ఎక్కినట్టు ఎక్కుతున్నారు దరిద్రులు 4 నీ మీద.
మాది షేక్ అండ్ ఇచ్చే ఫ్రెండ్షిప్ కాదు, షేక్ చేసే ఫ్రెండ్షిప్. ప్లే స్కూల్ నుండి పిహెచ్డి వరకు ఒకటే కంచం ఒకటే మంచం. నాటకాలతో దాన్ని ఊపిరాడరా, చచ్చిపోతురా అది దరిద్రులారా. చిన్నప్పుడు అందరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, పెద్ద అయ్యాక మారిపోతుంటారు. అలా మారిపోవద్దనే మేము చిన్నప్పుడు ఒట్టేసుకున్నాం. అది నా డైలాగ్ అదే. మాది కూడా అదే డైలాగ్. లోపటెళ్ళు. అరే దరిద్రులా, ఇక్కడ వచ్చి కూర్చోండి. బ్రదర్, ఒక ఇంటికి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలో ఉండాలి. అర్థమైందా? పక్కన మొగుళ్ళు ఉంటారు బ్రదర్, హట్ అవుతారు, చూసుకోవాలి అవన్నీ. అర్థమైందా? అరే అంతా కూడా పకోడీ రా. రా, దరిద్రులా. చికెన్ షాప్ దగ్గర బొక్కల కోసం కుక్కలు పడతాయి చూడు, అలా పడతారంటే. పకోడీ కోసం పకోడీ ఎప్పుడు తినలేదా? ఏమండి, మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగని ఇలానే మీద పడుకుంటూ దొర్లుకుంటూ తింటాం. నువ్వు లోపలికి వెళ్ళు. అరే ఇక్కడ రండి. ఏం ఫ్రెండ్స్ రా మీరందరూ, కూర్చోండి. ఏం చేస్తారా మీరు నలుగురు? ఏం చెయ్యం, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఒరే కూల్ డ్రింక్ రా. ఒక్క కూల్ డ్రింక్ లో 2 స్టాల్ పెడితే తాగతాం చూసాను రా. ఒక్క కూల్ డ్రింక్ 5 స్టాల్ పెట్టడం తాగడం ఏంట్రా, మరి టూ మచ్ రా ఇది. మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగినా ఇలానే పంచుకుంటాం. మెంటల్ దానా, ఇది పంచుకున్నట్లేదు. జనాలు ఎవరో చూస్తే ఈ నలుగురు నిన్ను ఉంచుకున్నట్టుంది. చిన్నప్పటి నుంచి మా ఊర్లో అందరు ఇలానే అనేవారు. అలా ఉంటే అలానే అంటారు మరి దరిద్రులారా. సోఫా మీద కూర్చోండి రా, ఏదైనా తినాలంటే కుక్కలాగా పరిగెత్తకండి రా, తెచ్చిస్తుంది. అర్థమైందా? ఇల్లు బాగా కట్టింది రా. అది కట్టలే, ఇల్లు తాపి మేస్త్రి కట్టాడు. ఏ భయ్యా పనిచేశాడు. నేను పనిచేస్తే మామిడి పట్టుకుంటారంట మీరు. మాకు ఫ్రెండ్ ఎవరు? మావిడ కౌగిలించుకోవాల్సింది ఎవరు? మా చెప్పు చెప్పు. ఏమనుకుంటు నాటకాలు చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు పగిలిపోతే ఏమనుకుంటున్నారు. అరే దొంగ పోలీసు రా. దరిద్రులారా, అరే! అరే నీకు దండం పెడతా, డోర్ తీయ్. ఏం చేస్తున్నారు లోపట? దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నాం అండి. నీకు దండం పెడతా, డోర్ తీవే. 2 నిమిషాలు ఆగండి. నాకు అర్థమైంది, నీకు దండం పెడతా. జీవితంలో ఫ్రెండ్ అని ఎవరిని ఇంటికి తీసుకురానే, నీకు డోర్ తీవే. తెలివితేటలు మీకే కాదు మాకు ఉంటాయి. అరే మీరు వెళ్ళిపోండి రా. బాయ్. బొంగుల ఫ్రెండ్షిప్, మీతో ఫ్రెండ్షిప్ ఏంటారు నాకు దరిద్రులారా. ఫోన్ ఫోన్ మళ్ళీ వచ్చిందిరా. ఇక నుంచి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఓన్లీ ఫ్యామిలీస్. ఓకే ఓకే రాజా, నేనే టెస్ట్ చేశాను. మొంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో. కరెక్ట్. సో రోజా గారు ఎంజాయ్ చేశారు కదా లాస్ట్ పంచ్ ని. ఐ న్యూ ఇట్. మంచి మెసేజ్. సో భార్యను బాగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి. టూ గుడ్. నాగ్ బాబు సార్ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. సార్ గుడ్ చంద్ర. థ్యాంక్ యూ సో మచ్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్. థ్యాంక్ యూ.